హాయ్, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు తెలుగు అక్షరాల్లో తెలుగు గుణింతాలు తెలుగు అక్షరాల గురించి మనం అనాలిసిస్ చేసాము. తెలుగు అక్షరాలు 3 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. తలకట్టు అంటే ఉన్న అక్షరాలు, తలకట్టు లేని అక్షరాలు, తలకట్టు ఉంటుంది కానీ అంటుకోదు. ఈరోజు మనం తెలుగు గుణింతాలు గురించి గుణింతాలు బాగా రావాలి. గుణింతాలు వస్తేనే తెలుగు రాయడానికి వస్తుంది, చదవడానికి వస్తుంది అన్నమాట. తెలుగు అక్షరాలు గుండ్రంగా ఉండాలి, సమానంగా ఉండాలి. దేశ భాషలందు తెలుగు లెస్స, తేనె కన్నా తీయనిది తెలుగు భాష. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. టుడే మనం ఇంగ్లీష్ ఈరోజు మనం తెలుగు అక్షరాల్లో గుణింతాల గురించి ఫస్ట్ గుడి గురించి మనం తెలుసుకుందాం. గుడి ఏమంటామయ్యా? గుడి అంటాం. ఈ గుడి అనేది కొన్ని అక్షరాలకు 2 గీతలు ఉన్నాయి కదా, చూడు ఇక్కడ 2 గీతలు ఉన్నాయి కదా. ఈ గుడి అనేది కొన్ని అక్షరాలకు ఈ గీత పైన అంటే ఫస్ట్ గీత పైన వస్తుంది అనమాట. కొన్ని అక్షరాలు ఏమో ఈ 2 గీతల మధ్యలో వస్తాయి అనమాట. ఫస్ట్ గీత పైన రాసేటువంటి అక్షరాలు చూద్దాం. గుడిస్తే టీ, గుడి గీత పైన రాసి, అలాగే గా గుడి, అలాగే టా గుడి, గుడి కూడా గీత పైనే రావాలి. అలాగే డా గుడి, అలాగే డా గుడి, అలాగే అనా గుడి. ఎన్నిటికు గీత పైన రావాలి. తర్వాత ఒత్తుగాపుడి కూడా గీత పైన వస్తుంది. అలాగే పాగుడి గీత పైన, అలాగే షాగుడి, తర్వాత గుడి, తర్వాత గుడి. సో గీత పైన వచ్చేటువంటి అక్షరాలు అనమాట. గీత మీదనే రావాలి. లెటర్ యొక్క బాడీ 2 లైన్ల మధ్యలో ఉండాలి. అలాగే గీత పైన వచ్చేటువంటి అక్షరాలు అక్షావతి, అలాగే బండిరా ఒకటి. ఈ అక్షరాలన్నిటికీ గీత పైన వస్తుంది అనమాట. అలాగే గీత లోపల వచ్చే అక్షరాలు కొన్ని ఉన్నాయి. ఒత్తు గుడిస్తే గీత లోపలనే అక్షరాన్ని గుడిలో చెప్పాలి. అలాగే జా గుడిస్తే జీ, అలాగే గుడిస్తే తి, గుడిస్తే తి, అలాగే దా గుడిస్తే ది, అలాగే నా గుడిస్తే ని, తర్వాత బా గుడిస్తే బి, మా గుడిస్తే మీ, నా గుడిస్తే ఈ, నా గుడిస్తే రి, నా గుడిస్తే లి, వా గుడిస్తే వి, యా గుడిస్తే సి. గీత లోపల వచ్చేటువంటి అక్షరాలు అన్నమాట ఇవన్నీ. గుడి గీత పైన వచ్చే అక్షరాలు, గీత లోపల వచ్చేటువంటి అక్షరాలు. అలాగే ఒత్తు గుడిస్తే తి, తర్వాత
గుడిస్తే ది. ఇవన్నీ గీత లోపల 2 లైన్ల మధ్యలో రాయాలి. వీటికి ఏది ఇక్కడి నుంచి ఒత్తు కాదు, ఇక్కడి నుంచి ఇది గీత లోపల. ఓకేనా? దేశ భాషలందు తెలుగు లెస్స. దేనికన్నా తీయనేది తెలుగు భాష. తెలుగదేలయన్న దేశంబు తెలుగేనా, తెలుగు ఇలగుండ తెలుగు కండం, ఎల్ల నృగులు గులువ ఎదుగునే మాట్లాడి దేశ భాషలందు తెలుగు లెస్స. కాబట్టి ఇది శ్రీకృష్ణదేవరాయలు చెప్పడం జరిగింది. కాబట్టి మన దేశ భాషలందు తెలుగు లెస్సలను, అలాగే దేనికన్నా తీయనిది తెలుగు భాష. కానీ ఇంత గొప్పతనం ఉన్నటువంటి మన తెలుగు భాషను మనం బాగా చదవడానికి, రాయడానికి రావాలంటే గుణింతలు బాగా రావాలన్నమాట. ఓకేనా? రాసుకో. ఒక్కో లైను ఒక్కో ఇప్పుడు ఈ లైన్ 5 టైమ్స్ రాయి. ఇంకా ఈ లైన్ 5 టైమ్స్, ఈ లైన్ 5 టైమ్స్. ఫస్ట్ రాసే కదా, అడ్రస్ రాసినట్టు రాయి. నా క్లాస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.